అందరికీ శనార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇవాళ మీకు కొన్ని గమ్మత్తైన ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవేందో చూద్దరు పారి. ఆ ఊళ్ళో రేవంత్ అలీ సారు తలకాయ ఉన్న పని చేస్తాడా, లేకపోతే తలకాయ పని చేయక గీ పనులు చేస్తాడా? గీ పొల్లకేమైంది గట్లంటుంది అని అనుకుంటారు కదా. అవు మరి గీ వార్త చూసినాక నాకు గట్లనే అనిపించిందిలా. మరి ఎవ్వరన్నా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా? మీరే చెప్పుర్రి. జర్నలిస్టులను అరెస్ట్ చేసిరా? ఏడు అరెస్ట్ చేసిరు అని అంటారా? ఆ ఊళ్ళో మరి గా ఖమ్మంలా తెలంగాణ రాకముందే భూదానాన్ని ఓటు పెట్టి దానిలో 62 ఎకరాల భూమిని పేద ప్రజలకు గుడిసెలు వేసుకోమని ఇండ్లు కట్టుకోమని ఇక ప్రభుత్వం చెప్పింది. చెప్పినాక సరే అని వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? రేవంత్ సర్కార్ వచ్చినాక మాకు 32 ఎకరాల భూమి కావాలి, గట్లకెళ్ళి మీరు 30 ఎకరాలు ఉంచుకోర్రి, మాకు ఇంకా 32 ఎకరాలు ఇయ్యిర్రి అని చెప్పన్నది. గది కాదు గిది కాదు ముచ్చట అని ఇంకా పేద ప్రజలు అంటే గవన్నీ నడవై, గవన్నీ ఏమనుకుంటున్నారు మీరు అని అనుకుంటా 1500 మంది పోలీసులను, పెద్ద పెద్ద అంబులెన్సులు, బుల్డోజర్లు ఇవన్నీ వేసుకొని ఇలా పొద్దుగాల 3 గంటలకు గళ్ళు మంచిగా నిద్రపోతున్న టైంలో పోయి అన్ని కూలగొట్టుడు స్టార్ట్ చేసిరిగా. ఇక గట్ల ఏతుర్రని గిడున్న జర్నలిస్టులు అందరికీ తెలిసినాక మా వాళ్ళందరూ హైదరాబాద్లోకి వెళ్ళి పోయిర్రు. ఇక నకరేకల్ టోల్ గేట్ దగ్గర మస్తు మంది పోలీసులు జమ అయ్యి ఎవరెవరత్తుర్రగా టోల్ గేట్లకు వెళ్ళని అన్ని టోల్ గేట్లు అన్ని మూసేసి ఒక్కటే దారి తెరిచిరట. ఇక అడికి వెళ్ళి ఎవరు ఎవరు పోతుర్రు, మరి ఎవరన్నా జర్నలిస్టులు అత్తుర్రా, మీడియా వాళ్ళు అత్తుర్రా అనుకుంటా ఎదురు చూసుకుంటా వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని మొదలుపెట్టిరటిగా. గడి ఎందుకు మేము పోతాము, గడి ఏమవుతుంది అరుచుకుంటామని అడుగుదామని పోతే ఆడుకోయ్యేదే లేదు, ఆడుకోయి మీరేం చేస్తారు అని అనుకుంటా అస్సలు ఓనియలేదు. మన తొలగి వెలుగు రాగన్నను, కాలోజీ టీవీ సీన్ అన్నను, ప్లస్ టీవీ నాగేష్ అన్నను, వీళ్ళందరినీ ఇలా అరెస్ట్ చేసిరు. కాదు పోలీసులు రాజకీయ నాయకులకు సాయం చేస్తురా లేకపోతే ప్రజల పక్షాన ఉంటురా నాకు అర్థమవుతలేదు. ఎవ్వరన్నా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా? ఎప్పుర్రి తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు జర్నలిస్టులే కావాలి, పోలీసుల కోసం పోరాటం చేసినప్పుడు జర్నలిస్టులే కావాలి, మాకు జాబులు అత్తలేవన్నప్పుడు జర్నలిస్టులే కావాలి. కాదు ఇక్కడ పేద ప్రజలకు ఇది అవుతుంది అని పోతే జర్నలిస్టులు అవసరం లేదా? కాదు ఇప్పుడు పోలీసులు ప్రజల కోసం పనిచేస్తుర్రా లేకపోతే రాజకీయ నాయకుల కోసం పనిచేస్తుర్రా? మాకు ఎస్ఐ పోస్ట్ వస్తుంది, సిఐ పోస్ట్ వస్తుందని గీ పేద ప్రజలకు పట్టించుకోకుండా వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసుకుంటుంటుర్రా? ఏమనుకుంటుర్రు అసలు? ఇప్పటికన్నా ఓ పోలీసులు జరా బుద్ధి తెచ్చుకొని రాజకీయ నాయకులకు తొత్తు ఉండకుండా జరా ప్రజలకి ఎట్లుండాలి, ప్రజలకి ఏం సాయం చేయాలి, మేము గీ డ్యూటీలకి ఎందుకు వచ్చినాం, గీ జాబ్లో ఎందుకు జాయిన్ అయినాం అని చెప్పి జర సోచాయించుర్రి. దుర్మార్గం. చెప్పండి సార్ ఏంటి? నేను దేనికి రావాలి చెప్పండి, దేనికి రావాలంటున్నా నేను. భూముల కోసం నేను రేవంత్ రెడ్డి మీరంతా పేదోళ్ళే. 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అక్కడ గుడిసెలు కొడుతున్నారు. 1000 కుటుంబాలు సార్, 1000 కుటుంబాలు ఉన్నారు సార్, 1000 కుటుంబాలు సార్. ఏమంటామండి ఇది నాకు అర్థం కాదు. దేనికి రావాలా? వెయ్యి కుర్చీలు కూడా పడుతున్నారు. 1000 కుర్చీలు కూడా పడుతున్నారు.
మీరు ప్రజల కోసం వాళ్ళు ఏదో చేయబోతుంటే మధ్యలో అరెస్ట్ చేసి వాళ్ళు అల్చల్ చేసి అరెస్ట్ చేయమని పైన ఆడుతున్నారు. మంచి పని పోతుంది. మీకు ఈ పరిస్థితి ఏం చేస్తారు? గొడవ చేయకూడదు ఎప్పుడైనా. మైకులు పెట్టొద్దామా నువ్వే అట్లా ఆయన సపోర్ట్ మైకులు ఇవ్వడమన్నా మైకులు పెట్టకపోతే ఎట్లా? అలా ఎక్కుతా అని చెప్పిన ఎక్కడ వెళ్ళనే బాబా నా కార్లోకి ఇస్తావా? అలా ఎక్కుతాగవే బాబు, ఊపిరి తీసుకొని నీకు బలం బాగుంది, నాకు లేదు. అడిపోయి గుంజిపోండి అన్న మైక్ ఇస్తే తమ్ముడు వాటర్ అని